అమ్మా, ముహూర్త సమయం దాటిపోతోంది. త్వరగా దంపతులు వచ్చి పూజ జరిపించండి. కళ్యాణి, పూజలో కూర్చోగలవా? పదమ్మా. అమ్మా, కస్టమ్ ఆఫీసర్. కళ్యాణి కూర్చోలేదంట పంతులు గారు. నేను ఒక్కనే పూజ జరిపించొచ్చా? లేదు బాబు, దంపతులే జంటగా జరిపించాలి. అంటే పూజ వాయిదా పడ్డట్టేనా పంతులు గారు? అవసరం లేదు శౌర్య, పూజ జరుగుతుంది. కళ్యాణి కూర్చోలేకపోతే ఏ? నీ మొదటి భార్య సంపద ఉంది కదా. పల్లవి 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 పల్లవి. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నోరు అదుపులో పెట్టుకో. క్షమించండి అత్తయ్య, రెండోసారి కూడా పూజ మధ్యలోనే ఆగిపోతే ఇంటికి అరిష్టమని, సంపద ఉందని గుర్తు చేశాను. నిజమే అత్తయ్య, ఇప్పటికే ఇంట్లో మనస్పర్ధలు ఎక్కువయ్యాయి. ఇప్పుడు ఈ పూజ ఆగిపోయి రేపు ఇంకా మనస్పర్ధలు గొడవలు ఎక్కువైతే దానికి కారణం ఈ పూజ జరగకపోవడమే అని అప్పుడు అందరం బాధపడుతూ ఉంటాం. అలాగే సంపద మనసు కూడా సరిగ్గా లేదు. ఈ పూజ తన చేతుల మీద జరిగితేనైనా తన మనసు కుదుట పడుతుందేమో. అది కాదు శౌర్య, ఇంతకంటే వేరే దారి ఏదైనా ఉంటే చెప్పమ్మా. లేకపోతే ఇలా పూజ జరగనివ్వండి. సంపద, వెళ్ళి కూర్చో, పూజ జరిపిద్దాం. నేనా? వద్దులేండి. ఇప్పటికే అందరూ నేను కళ్యాణి స్థానంలోకి రావడానికి ప్రయత్నం చేస్తున్నానని అంటున్నారు. ఇప్పుడు నేను నిజంగా పూజలో కూర్చుంటే వాళ్ళ మాటలు నిజం చేసిందాన్ని అవుతాను. చూసారా, ఇది సంపదలో వచ్చిన మార్పు. మీరు మాత్రం ఇంకా సంపదను నెగిటివ్గానే చూస్తున్నారు. చూడు సంపద, నీ అంతటా నువ్వు కూర్చుంటానంటే అందరూ అలాగే అనుకునేవాళ్ళు. కానీ నేను రమ్మంటున్నాను. ఎవరి పర్మిషన్ అడగాల్సిన అవసరం లేదు. కూర్చో. అమ్మా, ముందు మంచినీళ్లు తీసుకురండి. అలాగే పంతులు గారు.
అమ్మా తల్లి ఆదిపరాశక్తి, ఏంటమ్మా ఇది? నీ ముందు మంచిపై చెడు గెలవడం ఏంటో నాకు అర్థం కావడం లేదు. నిజంగా నువ్వుంటే సంపద చేతుల మీదుగా పూజ జరగనివ్వవు. పూజా ఫలం నీ దీవెన కళ్యాణికే దక్కాలి. అది జరగకపోతే ఇంకెప్పుడు నిన్న అమ్మ అని పిలవను, దీపం కూడా పెట్టను. అమ్మా కూర్చోండి. అమ్మా ఏమైంది? సంపదని ఎందుకు అలా లాగేశావు? సంపద కూర్చోడానికి వీలు లేదు. పూజ ఆగితే అరిష్టం కదా వదినా. ఏయ్, నువ్వు నోర్మై. అసలు ఇదంతా నీ వల్లే. నీ చెత్త బాగుడికి దాన్ని కూర్చోమన్నాడు శౌర్య. మాటలతో కాదక్క, నీ స్టైల్లో లాగి పెట్టి కొట్టి మాట్లాడాలి. అప్పుడే నోరు అదుపులో పెట్టుకుంటుంది. శౌర్య, సంపద కూర్చోకపోయినా పూజ ఆగదు. మీ నాన్న నేను పూజలో కూర్చుంటాం. మీ నాన్నగారు ఎప్పటినుంచో మనం అమ్మవారి పూజ జరిపిద్దామంటుంటే ఇన్ని రోజులు కుదరలేదు. కాదు, ఆ అమ్మవారు ఈ రోజు కోసమేనేమో మాకు ముడిపడనివ్వలేదు. ఎలాగో కళ్యాణికి బాలేదు కదా, మా తరపున మీ తరపున మీ నాన్న నేను పూజ జరిపిస్తాం. చివర్లో మీరిద్దరూ కలిసి అమ్మవారి ఆశీర్వాదం తీసుకుంటే సరిపోతుంది. ఏమంటారు పంతులు గారు? అలా చేయొచ్చు కదా? భేషుగ్గా చేయొచ్చమ్మా. విన్నావుగా శౌర్య, చెయ్యొచ్చంట. నీకేవైనా అభ్యంతరమా? మీ ఇద్దరు జరిపిస్తానంటే నాకు అభ్యంతరం ఏముంటుందమ్మా? ఆనందం ఉంటుంది. కానీ జీవితంలో నా భార్య చేసిన అతిపెద్ద మంచి పని ఇదే అనుకుంటా. గుర్తుగా డైరీలో రాసుకోవాలి. మొహమాట పడకు శౌర్య, మనసులో ఏదుంటే అదే చెప్పు. సంపదతో జరిపించాలనుకుంటే జరిపించు, పర్వాలేదు. మళ్ళీ దోశ తిప్పుతోందేంటి? అమ్మా నిజమే చెప్తున్నాను. అనుకోకుండా కళ్యాణి కింద పడిపోవడం, పూజలో కూర్చోలేకపోవడం, పంతులు గారు జంటగానే పూజ జరిపించాలనడంతో సంపదని పూజలో కూర్చోమన్నానే గాని నా భార్యగానో కళ్యాణి స్థానంలోనో మళ్ళీ తీసుకురావాలని కాదు. ఓ అంతేనా? సంపద మీద పోనీలే పాపం అనే జాలి తప్ప నీ భార్య అనే ఫీలింగ్ లేదు, అసలు రాదు అంటావు, అంతేనా?
మాట్లాడవేంటి శౌర్య? అసలే సంపద బాధలో ఉంది దమయంతి. ఇప్పుడు శౌర్య మాటంటే ఇంకా బాధపడుతుంది. అందుకే శౌర్య సైలెంట్గా ఉన్నాడు. అయినా తనని వద్దు అనుకుని వెళ్ళిపోయిన సంపదని మళ్ళీ భార్యగా శౌర్య తన లైఫ్లోకి ఎందుకు తీసుకొస్తాడు? దమయంతి, మీరు పూజలో కూర్చోండి. అనయ్య, శివరాం వెళ్ళి. నానమ్మ, మీరు కూడా వెళ్ళండి. అలాగే. బాబు, ఇరువురు బొట్టు పెట్టుకోండి. ఓం అయం ముహూర్తస్సు ముహూర్తోస్తు సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యత ఫలసిద్ధిరస్తు. శ్రీమన్మహాగణాధిపతే నమః. మహాలక్ష్మీదేవతాభ్యో నమః. మహాసరస్వత్యై నమః. ఓం గణానాం త్వా గణపతిం భవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం. అమ్మా, నిర్విఘ్నంగా పూజ పూర్తయింది. మీ దంపతులిద్దరూ కలిసి అమ్మవారికి హారతి ఇవ్వండి. ఓం రాజాధిరాజాయ ప్రసస్యసాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహి సమే కామాం కామకామాయ మహ్యం కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణ నమోస్తుతే. కర్పూర పరిమళ శోభిత మంగళ విరాజనం సమర్పయామి. దీపం దర్శయామి. అయ్యా, మీరు కూడా మీ సతీమణితో వచ్చి మీ అమ్మానాన్నలను తాకి అమ్మవారి హారతి తీసుకోండి. అప్పుడు పూజలో మీరు కళ్యాణి గారు కూర్చుని చేసినంత ఫలితం వస్తుంది. తను రాలేదు పంతులు గారు. పర్వాలేదు, వస్తుంది. శౌర్య, వెళ్ళి కళ్యాణిని తీసుకునిరా. రాలేకపోతే ఎత్తుకొని తీసుకునిరా. భార్యాభర్తలిద్దరూ ఖచ్చితంగా అమ్మవారి హారతి తీసుకోవాలి. అమ్మా, ఇంతటితో పూజ పరిపూర్ణమైంది. అమ్మవారి ఆశీస్సులు తప్పక లభిస్తాయి. శౌర్య, కళ్యాణిని లోపలికి తీసుకెళ్ళు. లాభం లేదు.
నన్ను శౌర్య గుడ్డిగా నమ్మినట్టు దమయంతి రాక్షసి కూడా నమ్మాలి. ఎలా అయినా మంచి చేసుకోవాలి. అప్పుడే ఈ ఇంట్లో నేను వేసే పాచికలు పారుతాయి. ఒక్కసారి నమ్మిందంటే కన్న తల్లి ఎదురుగా ఉన్నా కూడా లెక్క చేయదు. బాజీ, బాజీ, అమ్మగారు, రాత్రికి పూలు తోరణాలు అన్ని శుభ్రంగా తీసేయి. ఎవరెవరికి ఎంతెంత ఇవ్వాలో మీ అయ్యగారిని అడిగి తీసుకో. అలాగే అమ్మగారు. మీతో మాట్లాడాలత్తయ్య. ఆగండి అత్తయ్య. నిన్ను చూస్తేనే నాకు కంపరం, అలాంటిది నీతో నాకు మాటలేంటి? నేను చేసింది తప్పే అత్తయ్య, కాదనను. కానీ తప్పంతా నాదే కాదు. నన్ను మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. నన్ను రెచ్చగొట్టింది, దగ్గరుండి నన్ను ఇంటి నుండి తప్పించింది కళ్యాణియే. 2 సంవత్సరాలు ఇంట్లోనే ఉన్నాను. ఏ రోజైనా ఓ చిన్న తప్పైనా చేశానా? ఎవరినైనా తప్పుగా ఒక్క మాట అన్నానా? లేదు కదా. అదత్తయ్య నా క్యారెక్టర్. ఎంతైనా నేను కూడా మీ దగ్గర బంధువునే కదత్తయ్య. ఎందుకు నా మీద కోపం పెంచుకున్నారు? మీరు అనుకున్నట్టు కళ్యాణి చిన్నపిల్ల, అమాయకురాలేం కాదు. దాని క్యారెక్టర్ మీకు తెలీదు. అసలు ఆ కళ్యాణి ప్లాన్ ఏంటో మీకు తెలుసా? వాళ్ళమ్మని మీరెప్పుడూ తిడుతూ అవమానిస్తుంటారని మీ మీద పగపట్టింది. ఇంట్లో అందరి ముందు మీ విలువ తగ్గించి మిమ్మల్ని పనిదాని చేసి మీ మీద పెత్తనం చెలాయించాలని అనుకుంటుంది. నువ్వు చెప్పేది నిజమా సంపద? నిజమత్తయ్యా. నాకు అమ్మలాంటి వారు మీ మీదొట్టు. చంపేస్తాను. ఎలా కనపడుతున్నా నీకు? వెర్రి బాగులు దానిలా కనిపిస్తున్నానా? కళ్యాణి అంటే నాకు కోపం నచ్చదు కాబట్టి దాని గురించి నువ్వేం చెప్పినా గొర్రెలా తలాడిస్తూ కూర్చుంటాననుకున్నావా? నేను పెద్దగా చదువుకోలేదు కానీ ఈ ఇంట్లో అందరినీ పూర్తిగా చదివేశాను. నువ్వేంటో నీ మాయ మాటలేంటో నాకు బాగా తెలుసు. నేను నా కొడుకంత మంచిదాన్ని కాదని నీకు తెలుసు. అలాంటప్పుడు నా కొడుకులా నీ మాయ మాటలు నమ్ముతానని ఎలా అనుకున్నావు? నీ నాటకాలు నా దగ్గర వేయకు. కళ్యాణి కింద పడటానికి నువ్వే నూనె పోసావని నాకు తెలుసు. నేను నూనె బాటిల్ పెట్టిన ప్లేస్ నాకు బాగా గుర్తుంది. మేం దేవుడికి దండం పెట్టుకునే లోపు నువ్వు చేయాల్సిందంతా చేసేస్తావు. నేను డబ్బు కంటే ఈ ఇంటి పరువుకి, నా స్థానానికి ఎక్కువ గౌరవం ఇస్తాను. నా సొంత అన్నయ్యే పెళ్ళై పెళ్ళాం ఇంట్లో ఉన్నా తప్పు చేసి ఇంకో ఆడదాన్ని పెళ్లి చేసుకున్నాడని ఇప్పటి వరకు నేను మాట్లాడలేదు. జైల్లో ఉన్నా కనీసం నేను ఇప్పటి వరకు వెళ్ళి పలకరించనే లేదు. అలాంటిది నా కొడుకు జీవితాన్ని నాశనం చేసి నా ఇంటి పరువు తీసి సిగ్గు లేకుండా పరాయి మగాడితో వెళ్లిపోయి 3 నెలలకి పైగా తిరిగొచ్చిన నిన్ను నేనెలా క్షమిస్తాననుకున్నావు? నిన్నెలా నమ్ముతాననుకున్నావు? ఈ ఇంట్లో అందరూ నిన్ను క్షమించినా నేను నిన్ను క్షమించను. నువ్వు నాకు ఆ జన్మ శత్రువ్వి. చేసిందంతా చేసి ఏమీ ఎరగని నంగనాచిలా మళ్ళీ కళ్యాణి మీద చాడీలు చెప్పడానికి వచ్చావా? సిగ్గులేదు? శభాష్ దమయంతి, ఈ రోజు నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది. లైఫ్లో ఫస్ట్ టైం నువ్వు నా భార్య అయినందుకు గర్వపడుతున్నాను. అండ్ ఫస్ట్ టైం మేనకోడల మీద ప్రేమ కనబడుతోంది. మీరు అనుపమ గారు తెగ పొంగిపోకండి. మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు. నేను కళ్యాణి మీద ప్రేమ కారిపోయి దీన్ని తిట్టలేదు, కొట్టలేదు. ఇది చేసిన పనులు గుర్తొచ్చి ఒళ్ళు మండి ఒక్కడి పీకాను. దాన్ని మీరు కళ్యాణి మీద ప్రేమ అనుకోకండి. నాకు కళ్యాణి నచ్చదు, ఇదంటే అస్సలు నచ్చదు.
చాలా థ్యాంక్స్ ఆఫీసర్. థ్యాంక్సా? దేనికి? నేను కింద పడిపోయినా మీతో కలిసి అమ్మవారి ఆశీర్వాదం తీసుకునేలా చేశారు కదా, అందుకు. నా మీద మీకేం కోపం లేదు కదా ఆఫీసర్? నీ మీద నాకు కోపం ఎందుకుంటుంది కళ్యాణి? ఒకవేళ వచ్చినా వెంటనే తగ్గిపోతుంది.